హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సెప్టెంబర్ మంత్లో లాంచ్ కాబోతున్న ఒక టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్, అంటే 15 నుంచి 20 వేల బడ్జెట్లోనే లాంచ్ కాబోతున్న, అది కాకుండా సెప్టెంబర్ మంత్లోనే లాంచ్ కాబోతున్న స్మార్ట్ ఫోన్స్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ బ్రాండ్స్కి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్, ఒకదాన్ని మించి ఒకటి బెటర్గా స్పెసిఫికేషన్స్ తీసుకురావాలని ట్రై చేస్తున్న స్మార్ట్ ఫోన్స్ అనమాట. ఆల్రెడీ వీటి గురించి ఇంతకుముందు నుంచి మనకి చాలా రోజుల నుంచి లీక్స్ అనేవి ఉన్నాయి. అది కాకుండా కొన్ని ఫోన్స్కి లాంచ్ ఈవెంట్స్ కూడా మనకి దగ్గర డేట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు మనకి ఆ 5 ఫోన్స్ ఏంటనేది తెలుసుకోవడానికంటే ముందు నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే సెప్టెంబర్ మంత్లోనే స్మార్ట్ ఫోన్ తీసుకోవాలని, ఖచ్చితంగా అదే నెలలో తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు సెప్టెంబర్ మంత్ ఎండ్ వరకు ఆగండి. ఎందుకంటే ఈ 5 స్మార్ట్ ఫోన్స్ కూడా మ్యాక్సిమం ఒకదానికొకటి ఒక 1 వీక్ గ్యాప్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని మీరు తొందరపడి ఏదో ఒకటి తీసుకోకుండా అన్నీ లాంచ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు దాంట్లో ఏది మీకు బెస్ట్ చాయిస్ అనేది మీరే ఆటోమేటిక్గా చూస్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి గేమింగ్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి కెమెరాలు ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ ఇష్టం ఉండొచ్చు కదా. అందుకని అవన్నీ కూడా వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఇదే నెలలో మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆ 5 స్మార్ట్ ఫోన్స్ ఏంటనేది చూద్దాం. అలాగే మీకు ఒక ఎక్స్ట్రా స్మార్ట్ ఫోన్ కూడా చెప్తాను, అంటే మొత్తం ఒక 6 స్మార్ట్ ఫోన్స్ అయితే చెప్తాను. సో దాంట్లో వెరీ ఫస్ట్ది మనకి లాంచ్ కాబోతున్న స్మార్ట్ ఫోన్స్ కంటే ముందు ఆల్రెడీ లాంచ్ అయ్యి మనకి ఫస్ట్ సేల్ కోసం వెయిట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. అదే మనకి రియల్మీ 5 Pro. రియల్మీ 5 Pro మనకి 14,000 బడ్జెట్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన స్మార్ట్ ఫోన్ అనమాట. సో దీంట్లో మనకి 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది 48 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్, ఇక మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, అలాగే నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4035 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వుక్ ఫాస్ట్ ఛార్జర్ 3.0 సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి 20 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ని వీళ్ళు దీంట్లో సప్లై చేస్తారు. ఇది మనకి సెప్టెంబర్ 4th నుంచి సేల్లోకి కూడా రానుందనమాట. 14,000 బడ్జెట్లో మీకు ఆన్ ది స్పాట్ కావాలనుకుంటే మీకు సెప్టెంబర్ 4th దీన్ని సేల్లో అయితే మీరు పార్టిసిపేట్ చేసి కొనుక్కోవచ్చు. ఫ్లిప్కార్ట్ అలాగే మనకి realme.com కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ లాంచ్ అయిపోయి మనకి ఫస్ట్ సేల్ కోసం వెయిట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ అనమాట. ఇప్పుడు మనకి సెప్టెంబర్ మంత్లో లాంచ్ కాబోతున్న వెరీ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ మనకి వివో Z1X అనమాట. సో ఈ వివో Z1X అనేది ఆల్రెడీ ఇంతకుముందు లాంచ్ అయిన వివో Z1 Proకి ఒక సక్సెసర్ అనమాట. సో దీంట్లో మనకి చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే చేస్తున్నారు. ఈసారి మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో రాబోతుంది. ఇది మనకి 6.5 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రాబోతుంది. ఆల్రెడీ ఉన్న Z1 Pro కంటే దీంట్లో మనకి ఏకంగా బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరాని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. తర్వాత మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మూడోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ మనకి అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మనకి డెప్త్ సెన్సార్. ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఆ వాటర్ డ్రాప్ నాచ్లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఏదైతే మనకి వివో Z1 Proలో చూసామో అదే విధంగా ఉంటుంది. దీంట్లో మనకి 4500 వరకు బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి ఏకంగా 22.5 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ కూడా వీళ్ళు సప్లై చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఖచ్చితంగా 15 నుంచి 18,000 బడ్జెట్లోనే లాంచ్ కాబోతుందని కొన్ని రూమర్స్ ప్రకారం మనకి అర్థమవుతుంది. ఇది మనకి Qualcomm Snapdragon 712 ప్రాసెసర్తోనే వీళ్ళు స్టిల్ దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి Z1 Proలో కూడా అదే ప్రాసెసర్ ఉంది. కానీ మనకి ఆ బడ్జెట్లో ఆ స్పెసిఫికేషన్స్తో మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక రెండోది మనకి రియల్మీ కంపెనీ నుంచి మనకి రియల్మీ XT కూడా లాంచ్ కాబోతుంది. ఇది ఆల్రెడీ నిన్న చైనాలో మనకి అఫీషియల్గా వీళ్ళు రివీల్ చేశారు. ఇది మనకి మేబీ సెప్టెంబర్ 10th కానీ సెప్టెంబర్ 2nd వీక్ మ్యాక్సిమం 10th అయితే అవ్వచ్చు మేబీ. సో అదే టైంలో అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందే రివీల్ చేశారు. సో దీంట్లో మనకి 6.5 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే మనకి ఈసారి మాత్రం దీంట్లో పాపప్ మెకానిజం అయితే ఉండదు. మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఆ వాటర్ డ్రాప్ నాచ్లో మనకి యాజ్ యూజువల్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏకంగా 4 కెమెరా ఉంటాయి. 4 కెమెరాలో ఫస్ట్ది 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి సామ్సంగ్ ISOCELL GW1 సెన్సార్. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ లెన్స్. ఇక మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి మ్యాక్రో లెన్స్. నాలుగోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి డెప్త్ సెన్సార్. ఇక దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వుక్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. అంటే 20 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ని వీళ్ళు దీంట్లో ఇవ్వబోతున్నారు. సో దీంట్లో మేజర్గా సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, ఏదైతే ఆ 64 మెగాపిక్సెల్ కెమెరా ఉందో అదే మనకి మేజర్గా సెల్లింగ్ పాయింట్ అనమాట. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రియల్మీ 5 Proలో ఉన్నట్టే ఉంటుంది. మూడోది 2 ఫోన్స్, అది షామి నుంచి మ్యాక్సిమం సెప్టెంబర్ మంత్ ఎండ్ లోపే ఇండియాలో కూడా వీటిని లాంచ్
చేయబోతున్నట్టు మాక్సిమం మనకి మేజర్ సోర్సెస్ నుంచి లీక్స్ అనేవి బయటకు వస్తున్నాయి. అందుకని ఖచ్చితంగా ఇవి కూడా మనం సెప్టెంబర్ మంత్లోనే మేబీ మనం చూసే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. రెడ్మీ నోట్ 8 అయితే పెద్దగా మనం గొప్పగా ఊహించుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ దాని ప్రైస్ ఒకవేళ బెటర్గా ఉందనుకోండి దాని వైపు చూడొచ్చు. కానీ రెడ్మీ నోట్ 8 ప్రో మాత్రం సూపర్ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది కూడా మనకి ప్రైస్ ఆల్రెడీ చైనాలో ఎంతైతే పెడతారో దానికి సంబంధించిన లీక్స్ కూడా మనకి నిన్ననే బయటకు వచ్చినాయి. మనకి దీంట్లో 6GB + 128 18,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే 8GB + 128 మనకి నియర్లీ 20,000 రూపాయల వరకు అయితే లాంచ్ చేయబోతున్నట్టు అర్థమవుతుంది. ఇక దీంట్లో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది రెడ్మీ నోట్ 8లో మనకి రెండిట్లో డిస్ప్లే అయితే సేమ్ ఉంటాయి. 6.3 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. రెండు కూడా మనకి IPS LCD డిస్ప్లేలో వాడుతున్నారు. రెండిట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదన్నమాట. రెడ్మీ నోట్ 8లో మనకి Qualcomm Snapdragon 665 ప్రాసెసర్ ఉంటుంది. ఏదైతే మనకి MI A3లో చూసామో అదే ప్రాసెసర్. ఇక రెడ్మీ నోట్ 8 ప్రోలో మాత్రం మనకి MediaTek Helio G90T ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్గా మిడ్ రేంజ్లో ఉన్న టాప్ ప్రాసెసర్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది. పైన మనకి Kirin 18 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. గేమింగ్ పరంగా మాత్రం ఈ MediaTek G90T మాత్రం సూపర్గా ఉంటుంది. అది కాకుండా రెడ్మీ నోట్ 8 ప్రోలో మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఏదైతే మనం పోకో ఫోన్ F1లో చూసామో అదే టెక్నాలజీని వీళ్ళు దీంట్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. రెడ్మీ నోట్ 8లో మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్ సోనీ IMX 586 సెన్సార్ ఉంటుంది. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, మూడోది మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, అలాగే నాలుగోది 2 మెగాపిక్సెల్ మనకి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి యాజ్ యూజువల్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్లో ఉంటుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మాత్రమే దాంట్లో ఇస్తారు. ఇక రెడ్మీ నోట్ 8 ప్రోలో మాత్రం కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి MediaTek Helio G90T యాజ్ యూజువల్ అదే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ ఐసోసెల్ G W1 సెన్సార్ అది. ఇక రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది మనకి మ్యాక్రో 2 మెగాపిక్సెల్, అలాగే నాలుగోది డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్లో యాజ్ యూజువల్ 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా మనకి 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే ఇస్తారు. దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే మనకి TUV టెక్నాలజీ ఉంటుంది. అలాగే మనకి దీంట్లో NFC సపోర్ట్ ఉంటుంది. సో దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఇవి ఉంటాయి అనమాట. ఇది కూడా మనకి నోట్ 8 మాత్రం మనకి 13 నుంచి 15,000 బడ్జెట్లో ఉండొచ్చు. అలాగే మనకి నోట్ 8 ప్రో మాత్రం యాజ్ యూజువల్ 17 నుంచి 20,000 బడ్జెట్లోనే ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇక నాలుగోది ఒకటి కాదు 2 స్మార్ట్ ఫోన్స్. సో ఇవి రెండు కూడా మనకి హువావే సబ్ బ్రాండ్ హానర్ నుంచి రాబోతున్నాయి. హువావే రీసెంట్గానే చైనాలో లాంచ్ చేసిన హానర్ 9X అలాగే హానర్ 9X ప్రో, ఇవి రెండు మొబైల్స్ కూడా సెప్టెంబర్లోనే మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉందని మేజర్ సోర్సెస్ ద్వారా మనకి అర్థమవుతుంది. హానర్ 9X అయితే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కేవలం దాంట్లో ఉండే ప్రాసెసర్ గురించి మనం పట్టించుకోవచ్చు. కానీ హానర్ 9X ప్రో మాత్రం కొంచెం బెటర్గా అయితే ఉంటుందన్నమాట. ఈ రెండిట్లో స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ దగ్గర ఈక్వల్గానే ఉంటాయి. రెండిట్లో కూడా మనకి 6.59 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లేనే ఉంటుంది. రెండిట్లో కూడా వాడిన ప్రాసెసర్ సేమ్ హైసిలికాన్ Kirin 810 ప్రాసెసర్ అనమాట. అసలు ఈ రెండు ఫోన్స్ని మనం మేజర్గా చూడాల్సిన మేజర్ పాయింట్ కూడా ఈ ప్రాసెసరే. ఇప్పటివరకు మనకి అవైలబుల్గా ఉన్న మిడ్ రేంజ్ ప్రాసెసర్స్లో టాప్ ప్రాసెసర్ ఇది అనమాట. హైసిలికాన్ Kirin 810 ఏకంగా 3 lakhs కంటే ఎక్కువగానే మనకి Antutu బెంచ్ మార్క్స్ కూడా చేస్తుంది. అంత స్కోర్ చేసే వేరే ప్రాసెసర్ అయితే ప్రజెంట్గా మనకి మిడ్ రేంజ్లో లేదు. దాని తర్వాత మనకి MediaTek Helio G90T కానీ లేదంటే Qualcomm Snapdragon 730 కానీ రిమైనింగ్ ప్రాసెసర్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. ఎవరైతే గేమ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ ప్రాసెసర్ ఈ ఫోన్స్ అయితే ఖచ్చితంగా సూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే వీటిలో మీరు కొన్ని అడ్జస్ట్ అవ్వాల్సిన పాయింట్స్ కూడా ఉంటాయి అనమాట. హానర్ 9Xలో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు మాత్రమే ఉంటాయి. 48+5 ఉంటుంది. కానీ హానర్ 9X ప్రోలో మాత్రం మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. 48+8+5 ఆ 8 మెగాపిక్సెల్ ఎక్స్ట్రా కెమెరా మనకి వైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. రెండింటిలో కూడా మనకి పాప్ ఆఫ్ సెల్ఫీ మెకానిజం ఉంటుంది. రెండింటిలో కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది సెల్ఫీ కెమెరా. అలాగే రెండింటిలో కూడా మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. రెండింటిలో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. రెండింటిలో కూడా వీళ్ళు 10 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మాత్రమే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే మనకి హానర్ 9X 13 నుంచి 15,000 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. హానర్ 9X ప్రో మాత్రం మనకి 15 నుంచి 18,000 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సో దీంట్లో మనకి కేవలం ఎవరైతే గేమ్ లవర్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ ఫోన్ మనం చూసుకోవచ్చు. కాకపోతే దీంట్లో కూడా చెప్పాను కదా కొన్ని పాయింట్స్ అయితే మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది.
ఇక ఐదో ఫోన్ మనకి శాంసంగ్ కూడా సెప్టెంబర్ మంత్లోనే శాంసంగ్ గెలాక్సీ M30sని లాంచ్ చేయబోతుంది. ఇది మేబీ మనకి సెప్టెంబర్ 10th కంటే ముందే దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న శాంసంగ్ గెలాక్సీ M30కి ఒక సక్సెసర్ అనమాట. దీని పేరే శాంసంగ్ గెలాక్సీ M30s. అయితే దీంట్లో కూడా స్పెసిఫికేషన్స్ పరంగా మాత్రం చాలా వరకు బెటర్ స్పెసిఫికేషన్స్, కొంచెం బెస్ట్ స్పెసిఫికేషన్స్ కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. దీంట్లో మనకి 6.5 ఇంచెస్ వరకు సూపర్ MOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి ఫుల్ HD+ రిజల్యూషన్తో ఉంటుంది. దీంట్లో మనకి వాడబోయే ప్రాసెసర్ మాత్రం M30తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ ప్రాసెసర్నే వీళ్ళు వాడబోతున్నారు. దీంట్లో మనకి సామ్సంగ్ Exynos 9610 ప్రాసెసర్ని వాడబోతున్నారు. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.2 GHz స్పీడ్ వరకు అయితే ఉంటుందన్నమాట. ఇక దీంట్లో మనకి బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం చాలా వరకు చేంజెస్ అయితే వీళ్ళు చేయబోతున్నారు. దీంట్లో 3 కెమెరాలు ఉంటాయి, 48+, 8+5 అనమాట. 48 మనకి మెయిన్ కెమెరా, 8 మనకి వైడ్ యాంగిల్, అలాగే 5 మనకి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఆ వాటర్ డ్రాప్ నాచ్లో మనకి మాక్సిమం 16 మెగాపిక్సెల్ కానీ 25 మెగాపిక్సెల్ కానీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ఏకంగా మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయబోతుంది. 15 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు దీంట్లో ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి 15 నుంచి 17-18 వేలలోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ది 6వ ఫోన్ మనకి స్పెషల్ ఎంట్రీ నోకియా నుంచి. నోకియా మనకి నెక్స్ట్ మంత్ 7వ తారీఖున గ్లోబల్గా నోకియా 7.2ని లాంచ్ చేయబోతుంది. అయితే జనరల్గా ఇంతకుముందు అయితే వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేసిన ఒక 2-3 నెలలకు మన ఇండియా తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే ఈసారి మాత్రం నోకియా 7.2 ముందుగానే మన ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మేబీ మనకి సెప్టెంబర్ మంత్లో దీన్ని కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి 18 నుంచి 20 వేల బడ్జెట్లోనే ఉండబోతుందని తెలుస్తుంది. కానీ దీని స్పెసిఫికేషన్ మాత్రం ఇంతకుముందు నోకియా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా అయితే ఉండబోతుంది. చాలా బెస్ట్ స్పెసిఫికేషన్స్ అనే ఇది కూడా రాబోతుంది. ఇక దీంట్లో మనకి 6.2 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో సూపర్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. కాకపోతే ఇది మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే రాబోతుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ 48 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా, రెండోది మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఇక మూడోది మనకి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనేది తెలుస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ వరకు అయితే కెమెరా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 710 ప్రాసెసర్ అని తెలుస్తుంది. 3500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు దీంట్లో ఇవ్వబోతున్నారు. అయితే దీని ప్రైస్ మాత్రం 18 నుంచి 20 వేల బడ్జెట్లో కానీ లాంచ్ చేస్తే సూపర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే దీనికి బ్యాక్ సైడ్ జీస్ లెన్సెస్తో ఇది మనకి రాబోతుంది కాబట్టి. సో ఇవి లాంచ్ కాబోతున్నాయి మ్యాక్సిమం లాంచ్ అయ్యే ఫోన్స్ అనమాట. నాకు తెలిసి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి సెప్టెంబర్ మంత్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో మీకు బెస్ట్ ఏది, అలాగే మీరు ఏది ఎక్కువగా దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్స్లో రాయండి. నాకైతే పర్సనల్గా నేను నోకియా 7.2 కానీ ఆ బడ్జెట్లో లాంచ్ చేస్తే మాత్రం సూపర్ ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీ ఫేవరెట్ ఫోన్ ఏది అనేది కింద కామెంట్స్లో రాయండి. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.